అర్థమైందా? ఏమనుకున్నాడంటే మందసాన్ని కనుక యెరూషలేము సెంటర్లో పెడితే మందసాన్ని కోసమని మనుషులంతా వస్తారు కదా, మనోళ్ళు లెవెల్ పెరుగుద్దని. ఎవరిది? దావీద్ది. అంటే ఏంటంటే దేవుడి పేరు చెప్పి మనోడు డిగ్రీలు పొందుతామని. మనలో చాలామంది ఆ టైప్ ఉంటారు. అర్థమైందా? దేవుడికి కానికిచ్చి పెద్ద అక్షరాల్లో పడాలి, అవునా కదా? సార్ నా పేరు సరిగ్గా చెప్పారా? ఇంటి పేరుతో చెప్పాలి మీరు. అర్థమైందా? ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలియదు. అసలు దిక్కుమాలిన ఆలోచనలే. అంటే ఒక విధంగా దేవుడు దిక్కుమాలినోడు అన్నట్లు, నేను ఆయనకి ఎంత ఇచ్చానో లెక్క రాసుకోవాలన్నట్లు, దేవుడి అకౌంట్ డిపార్ట్మెంట్ ఉండదన్నట్లు, నువ్వు ఎంత ఇచ్చావో ఆయనకి తెలియదు అన్నట్లు. ప్రభా రాసుకున్నావు సరిగా, నా ఎంట్రీ అయిందా? ఇది దిక్కుమాలిన ఆలోచన. దావీదు కూడా అలాంటి దిక్కుమాలిన ఆలోచన పెట్టుకొని ఈ మందసాన్ని తీసుకొద్దాం అనుకున్నాడు. ఆలోచన చెడ్డది. రెండోది